రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనపై ఈ కేసులో ఇక ఛార్జ్ షీట్ వేసేందుకు అనుమతించారు. ఇటీవల కేటీఆర్ పై విచారణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. ఈ మేరకు జిష్ణుదేవ్ వర్మ సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఇక కేటీఆర్ ను ఎంక్వైరీ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఆయనపై 2024లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 54 కోట్ల దారి మళ్లించిన కేసులో ఆయన్ని ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తుంది. తెలంగాణలో సంచలనం సృష్టించింది ఈ కారు కేసు అనేది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ అయితే తగిలింది. ఇటు ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అటు సంతకం మీద పెట్టారు. ఇక యాక్షన్ ప్లాన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక కేటీఆర్ అరెస్ట్ చేస్తారన్నటువంటి ఉత్కంఠ కూడా మరికొంత అంటే రాజకీయ వర్గాల్లో తీవ్రంగా నడుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పుడు కేటీఆర్ తదుపరి చర్యలు ఉత్కంఠ అందుకుందని చెప్పొచ్చు. మరి కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తుంది. ఖచ్చితంగా ఫార్ములా ఈ కేసులో ఇప్పటికే ఆయన ఏసీబీ కోర్టుకు 4 సార్లు హాజరు కావడం జరిగింది. మరి కేటీఆర్ పైన నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఇప్పటికే పలుసార్లు విచారణ చేసిన విషయం తెలిసిందే. మరి కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు, రాజ్యాంగపరం కావచ్చు, గవర్నర్ అన్నది కొంత ఇటీవల ప్రభుత్వం కూడా లేఖ రాసింది. మరి ఆ లేఖపై కాస్త అంటే నెల పాటు జాప్యం జరిగినప్పటికీ మొత్తానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే సానుకూలంగా స్పందించడం జరిగింది. కేటీఆర్ పై విచారణకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కోసం స్పాన్సర్షిప్ చేసినటువంటి సంస్థ నుంచి ఈ కారు నిర్వహించిన సంస్థకు దాదాపు 44 కోట్ల చెల్లింపులు జరిగినట్టుగా కూడా ఏసీపీ అధికారులు అయితే గుర్తించారు. దీనికి బదులుగా ఆ స్పాన్సర్ సంస్థ నుంచి 44 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ బాండ్ ను బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టుగా కూడా ఏసీబీ ఆరోపణలు చేస్తుంది. కార్యక్రమంలో విజిలెన్స్ కమిషన్ నివేదిక చర్యలు కీలకంగా మారింది. మరి ఇప్పుడు కేటీఆర్ అంటే వైపు అనుమతించినా కూడా మనకి చాలా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కోణంలో కావచ్చు. ఏ రకంగా సరే మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ విషయంలో అరెస్ట్ అవుతారని అనుకున్నారు. ఇప్పుడు గవర్నర్ నుంచి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మొదట అరెస్ట్ చేస్తారా లేక ముందు విచారణ చేసి తర్వాత అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ కూడా అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేసి అంటే మొత్తం విచారణ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా? ఇవన్నీ విషయాలపైన అయితే కాస్త అంటే ఎలా జరుగుతుంది కూడా ఈ అంశం ఉంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి అదే రాజకీయ ఇష్యూస్ కావచ్చు, గతంలో జరిగినటువంటి ఇష్యూలు కావచ్చు, ఇలాంటి సున్నితమైనటువంటి ఇష్యూలు కావచ్చు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఇలాంటి సున్నితమైనటువంటి రాజకీయ కోణంలో కావచ్చు అన్ని విధాలా రేవంత్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగానే ఈ కేసుని హ్యాండిల్ చేసిన ఇది ఇప్పుడు సందర్భంలో అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది అనేటట్టుగా కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. మొత్తానికి ఇది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి చాలా వరకు మారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక బీఆర్ఎస్ నేతలు కానీ ఎటువంటి స్పందన అయితే చేయడం. మరి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ కు అంటే ఇప్పటికీ తను నోటీసులు ఇచ్చిన నేపథ్యం మరి 4 సార్లు అటెండ్ అయ్యారు. రేపా ఈ రోజా విచారణ ఎప్పుడైనా త్వరితగతిన ముగిస్తారు. 2023 వచ్చినటువంటి కేసు కాబట్టి దీన్ని త్వరితగతిన ముగించాలి. దీంట్లో ఇప్పటికే ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ లబ్ధి పొందింది, కేటీఆర్ లబ్ధి పొందారు. అరవింద్ కుమార్ మధ్యలో పెట్టి చేశారు. అరవింద్ కుమార్ కూడా తాను ప్రభుత్వం చెప్తేనే చేశాను అన్నట్టు లాక్డౌన్ సమయంలో అలాగే వైపు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇటువంటి అధికారికంగా జీవోలు లేకుండా కేవలం ఫోన్ ద్వారా అంటే ఫోన్ సంభాషణ ద్వారానే ఇంత మేర ప్రజాధనం దుర్వినియోగం చేశారు అనేటువంటి విషయాలు అయితే తెలుస్తున్నాయి. మొదటికి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఏం జరగబోతుంది అనే దానిపైన రచన ఇది కేవలం రాజకీయ వేధింపు మాత్రమే అని అంటున్నటువంటి సందర్భంలో కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ఈ సందర్భంగా? కేవలం రాజకీయ కోణం అనడానికి ఆస్కారం లేనటువంటిది. ఎందుకంటే ఇప్పటికీ 4 సార్లు తన ఆగ్రహం జరిగింది. ఏసీబీ కోర్టు అంత కాలయాపన కానీ అంత టైం పాస్ చేస్తున్నటువంటి ఆలోచనలు అయితే లేవు. ఎందుకంటే ఒక ప్రధాన పార్టీ 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పార్టీ మరి ఆ పార్టీని టచ్ చేస్తే తెలంగాణలో సానుభూతి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా గత 2 సంవత్సరాల నుంచి పాలన ఉన్నప్పటికీ ప్రజల్లో అంతంత మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో సానుభూతి కూడా పొందే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో అధికార పార్టీ కూడా జాగ్రత్త పడింది.
కానీ ఇది ఖచ్చితంగా ఏసీబీ చాలా సీరియస్ గా తీసుకున్న విషయం. అంటే పక్క పెల్లప్లస్ బాండ్స్ విషయంలో కావచ్చు, నిధుల దుర్వినియోగం కావచ్చు, ఇప్పటికే అమెరికా కంపెనీలకు ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్టులు, యాడ్స్, ఇవన్నీ విషయాల్లో కావచ్చు, అన్ని సాక్ష్యాలు అయితే ఇప్పటికే సేకరించి జరుగుతున్నాయి. నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ కు అరెస్ట్ అయితే తను విచారణకు రావడం జరిగింది. ఇది కేవలం తూతు మంత్రంగా ఉన్నటువంటి కేసు ఇది అని మాత్రం భ్రమపడే అవకాశం లేదు. ఖచ్చితంగా కేటీఆర్ హాజరయ్యారు కాబట్టి ఇందులో అడ్మిట్ అయినట్టుగానే మనం భావించవచ్చు ఈ కేసులో. సో దీనిపైన ఇప్పుడు ఇన్నాళ్ళుగా అంటే రాజకీయ కోణం అల్లోను గత సంవత్సరం మంత్రిగా చేశారు, తెలంగాణలో ప్రధాన పార్టీగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తిని అంత అంటే ఈజీగా మనం టచ్ చేయలేము, అంటే ఒక విచారణ కూడా పిలవలేము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి తను పిలవాలి, ఆ రకంగానే మనం ముందుకెళ్లాలంటగా ఈసీబీ భావించింది. అంటే అరెస్ట్ కావచ్చు, విచారణ కావచ్చు, తమ పైన కూడా రేపటి నాడు అంటే మచ్చ రాకుండా ఏసీబీ చాలా ప్రగడ్బంది ప్లాన్ చేసింది. ఇప్పుడు అంటే గవర్నర్ కు మొదటగా, ఎందుకంటే రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి సార్ గవర్నర్ అనుమతి చాలా ముఖ్యం. కాబట్టి గవర్నర్ అనుమతి కోసం అయితే వాళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూశారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి కూడా వచ్చింది. కాబట్టి ఇక ఏసీబీ చాలా స్పీడప్ చేస్తుంది ఈ విషయాన్ని. మరి కేటీఆర్ ను మరి అరెస్ట్ చేస్తారని గతంలో కూడా భావించారు ఈ కేసులో. కానీ రాజకీయ కోణాల వల్ల చాలా విధాలుగా వెనకడుగు చేశారు. ఇప్పుడు గవర్నరే ఇక ప్రొసీడ్ అన్నాక ఆలోచించే అవకాశం అయితే లేదని చెప్పొచ్చు. ఏ క్షణానైనా కేటీఆర్ ను అరెస్ట్ చేయొచ్చు. ముఖ్యంగా సాక్ష్యాలను తారుమారు చేస్తాడు గణమతో ఏదైతే ఇప్పటికే వాళ్ళు తీసుకొచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి ఏసీబీ, దీన్ని అన్ని కూడా తారుమారు చేసే అవకాశం ఉంటుందన్న కోణంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా భావించవచ్చు మనం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు ఇష్యూలో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనపై ఈ కేసులో ఇక ఛార్జ్ షీట్ వేసేందుకు అనుమతించారు. ఇటీవల కేటీఆర్ పై విచారణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. ఈ వరకు జిష్ణుదేవ్ వర్మ సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో కేటీఆర్ ను ఎంక్వైరీ చేసేందుకు అనుమతులిచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఆయనపై 2024లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 54 కోట్లు దారి మళ్లించిన కేసులో ఆయన్ని ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారించింది.